నమస్కారం. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు సాదర స్వాగతం. నా పేరు డాక్టర్ శృతి. ఈరోజు ఒక విభిన్నమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నా. దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవటమే కాకుండా తాను నేర్చుకున్న విద్యకు ఒక విశ్వవిద్యాలయంలో ఒక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వారు తెలుసుకున్న విద్యని దేశ విదేశాలలో ప్రతి ఒక్కరికి కూడా అందించారు. సిరి విద్య, కళావాహన వంటి ద్వారా ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యాన్ని కలిగించారు. నిగూఢంగా దాగి ఉన్న ఎన్నో రహస్యాలకు చక్కటి సమాధానాలు అందించారు. ఇవే కాకుండా 18 నెలల్లో 18 శక్తి పీఠాలను దర్శించి అమ్మవారి ఆశీస్సులను పొందారు. ఇవే కాకుండా ప్రత్యేకించి ఏంటంటే ఒక గురువుని నమ్ముకుంటే చాలు, జీవితంలో ఇంకా ఏమీ అక్కర్లేదు, విజయం దానంతట అదే వస్తుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం వారు మరెవరో కాదు, కామాఖ్యామృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు, శ్రీ విద్యా ఉపాసకురాలు, మీ అందరికీ బాగా సుపరిచితులైన శ్రీమతి వేణుశ్యామ గారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మా. వేణుశ్యామగా అసలు ఒక అకుంఠితమైన భక్తురాలు. పేరు చూస్తేనేమో వేణుశ్యామ అని ఉంది. మీరు మటుకో అమ్మవారి భక్తులు, కానీ కృష్ణతత్వం అంతర్లీనంగా ఉంది. అందులో ఆంతర్యం అంటే గురువు గారు పూర్ణ దీక్ష ఇచ్చినప్పుడు పెట్టిన నామకరణం పేరు వేణుశ్యామ. శ్యామ అంటే నేను చేసింది ఎక్కువ రాజశ్యామల ఉపాసన అవ్వడం వల్ల శ్యామ. శ్యామలో ఒక అంటే ఏంటి అంటే అంటే డిఫరెంట్ శ్యామాలు ఉంటాయి కదా, అందులో వేణుశ్యామ కూడా ఒకరు. ఇదేంటి అంటే పూర్తిగా కృష్ణతత్వంలో ఉన్న శ్యామ అన్నమాట. ఇక్కడ మీరు చూసినప్పుడు ఏమిటి అని అంటే లలితాదేవిని రాముడి కింద అంటే మేల్ ఫామ్ లో కొలిచినప్పుడు రాజశ్యామలాదేవిని కృష్ణుడి కింద కొలవడం అన్నది, అంటే ఫీమేల్ గా ఉన్నప్పుడు రాజశ్యామల, మేల్కి వచ్చేసరికి కృష్ణుడు అని అంటారు. అందువల్ల వేణుశ్యామ అన్నది గురువు గారు ఇచ్చిన నామకరణం అనమాట. ఆ ప్రకారం అంటే ఏంటి అంటే కృష్ణ భక్తి శ్యామ రెండు కలిసి ఉన్నది కాబట్టి ముందుకి వెళుతున్నాం. బాగుంది. అమ్మ చెప్పండి, మీ ప్రాపర్ ప్లేస్ ఎక్కడ, అలాగే మీ పేరెంట్స్ గురించి, మీ తల్లిదండ్రులు మరి పేర్లు చెప్పండి. ప్రాపర్ ప్లేస్ అంటే ఈస్ట్ గోదావరి, రావులపాలెం దగ్గర ర్యాలీ అన్న ఊళ్ళో చాలా ఎక్కువ కాలం ఉన్నాం. మా నాన్నగారు టీచరు కాబట్టి అన్ని చోట్ల తిరుగుతూ స్థిరపడిన ప్రదేశం అయితే ర్యాలీ. రావులపాలెం జగన్మోహిని కేశవ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, ఆ ర్యాలీ. ఆయన తర్వాత మా నాన్నగారు టీచరు, ఆయన పేరు సుబ్బారాయుడు గారు, అమ్మ పేరు సావిత్రి. ఆవిడది వెస్ట్ గోదావరి, నాన్నగారిది ఈస్ట్ గోదావరి. కాబట్టి ఆ రెండు గోదావరిల మధ్యలోనే ఉభయ గోదావరిల మధ్యలో పెరిగిన ఖాయం. మొత్తం గోదావరి అంతా మీదే, ఇంకేముంది. ఎంతమంది అమ్మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు? ముగ్గురు అమ్మాయిలు. ఫస్ట్ మొదట నేను, తర్వాత ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఓకే, వారేం చేస్తున్నారు? ఒక అమ్మాయి బెంగళూరులో ఉంటారు. తను ఇప్పుడు సంగీతం నేర్చుకుంది, కాకపోతే డబుల్ ఎంఎస్సి చేసింది. తను ఇంట్లో ఉండి చేయాలని చెప్పేసి సంగీతంలో కూడా తను పీజీ అదంతా చేసి ఇంకా డిప్లొమాలో అవన్నీ తను ఇంకా ఆ రూట్లో వెళ్తుంది. థర్డ్ ఏంటి అంటే తను విజయనగరంలో ఉంటుంది. తను పోలీస్, మహిళా పోలీస్. అవునా? ఎప్పుడు చెప్పలేదు అసలు. వెరీ నైస్. అసలు అమ్మ చెప్పండి, భక్తి అనేది అసలు మీకు ఆ బీజం ఎప్పుడు పడింది, ఎలా పడింది? భక్తి బీజం అంటే చిన్నప్పటి నుంచి కూడా ఉంది. ఎందుకు అంటే ఎక్కువ మా నాన్నమ్మ గారు, అమ్మ బాగా పూజలు చేసేవారు ఇంట్లో. ఈ ఒకళ్ళు దగ్గర కాకపోతే అలా ఇద్దరితోనూ తిరగడం వల్ల ఏంటి అంటే ఇద్దరు ఏదో ఒకటి చేస్తూ ఉండేవారు. అందువల్ల చిన్నప్పటి నుంచి ఏంటంటే కొంచెం సేపు మా అమ్మ పూజ, కొంచెం సేపు అమ్మ పూజ అని చెప్పేసి ఇద్దరితో ఉండి అలా వాళ్ళతో గడవడం వల్ల భక్తి అన్నది ఎప్పుడు అంటే ఇంట్లో అది అలవాటు కింద అలా చేసుకుంటూ ఉండేవాళ్ళం. బాగుంది. అమ్మ మీరు ఎక్కడ దాకా చదువుకున్నారు? నేను బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేశాను. ఎంసీఏ కొంచెం చదివిన తర్వాత ఆపేయాల్సి వచ్చింది, ఆపేశాను. ఓకే. మీరు చదువుకునే రోజుల్లో ఏమనుకునేవారు, ఏమవుదాం అనుకునేవారు? ఏమవుదాం అనుకునేదాన్ని అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసి మంచిగా సెటిల్ అవ్వాలంటే, అప్పుడు సాఫ్ట్వేర్కి చాలా క్రేజ్ ఉండేది. సెటిల్ అవ్వాలనుకునే దాన్ని, అదే నిజంగా కూడా మొదలుపెట్టాం.
మొదలుపెట్టిన తర్వాత ఆ జాబ్ కంటిన్యూ అవుతున్నప్పుడే గురువుగారిని కలవడం జరిగింది. ఇంక అక్కడి నుంచి అసలు మొత్తం రూటే మారిపోయింది. అమ్మ అసలు ఫస్ట్ టైం మీరు గురువు గారిని కలిసినప్పుడు మీ అనుభూతి ఎలా ఉండింది? ఫస్ట్ టైం గురువుగారిని కలిసినప్పుడు అంటే రియల్‌గా చెప్పాలి అంటే నాకు గురువులంటే అంత మంచిగా అభిప్రాయం లేదనమాట అంతకుముందు. హ్మ్. కానీ గురూజీని చూడగానే ఏంటి అంటే ఫస్ట్ గురూజీ మాట్లాడిన మాట ఎందుకు తెలీదు అంతా ఒక్కటే చెప్పారాయన. అసలు చిన్నప్పటి నుంచి నాకు మనసులో అదే ఉండేదనమాట. అంతా ఒక్కటే కదా! ఎందుకు ఈ డిఫరెన్స్‌లు అని చెప్పేసి. కానీ ఎక్కడ చూసినా ఏదో ఒక డిఫరెన్స్ కనిపిస్తూ ఉండేది. అంటే అది క్యాస్ట్ అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అవ్వచ్చు, డబ్బులవ్వచ్చు, ఏదైనా ఒక డిఫరెన్స్ అయితే ఒక వ్యక్తికి, ఇంకో వ్యక్తికి ఎప్పుడూ కనిపిస్తూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో నాతో ఏకీభవించి వాటిని నేను ఒకే ఒక చోట విన్నాను గురూజీ దగ్గరే. ఏంటి అంటే అంతా ఒక్కటే కదా అని చెప్పేసి చెప్పడం కాదు. ఆయన కూడా అందరిలో ఒక్కరుగా అంటే ఆయన చాలా పెద్ద గురువు అలా ఏది ఉండేది కాదు. అంటే చాలా సింపుల్‌గా అందరితో కలిసి ఎంత బాగా ఉండొచ్చు అంతా ఒక్కటే అన్నదాన్ని ఆయన చేసి చేతల్లో కూడా చూపించేవారు. అది ఫస్ట్ అసలు నిజంగా చెప్పాలి అంటే గురూజీ దగ్గర నచ్చింది. బావుంది. అమ్మ అసలు శ్రీ విద్య ఉపాసకురాలు మీరు. హ్మ్. అసలు ఆ శ్రీ విద్య నేర్చుకోవాలి అన్న సంకల్పం ఎలా కలిగింది? నిజంగా చెప్తే శ్రీ విద్య నేర్చుకోవాలి అన్న సంకల్పం అయితే గురువుగారి వల్లే కలిగింది. హుహు. ఎందుకు అంటే గురూజీ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం వల్ల ఆయన ఏం చెప్తే అది చేయాలి. ఆయన శ్రీ విద్య చెప్పారు కాబట్టి శ్రీ విద్య నేర్చుకుంది. అంటే అమ్మవారి భక్త అంటే అమ్మవారికంటే నిజం చెప్పాలి అంటే అంతకుముందు శివుడంటే చాలా ఇష్టం ఉండేది. హ్మ్. ఎందుకో తెలీదు శివుడికి చాలా కనెక్టివ్‌గా ఎక్కువ. కానీ గురువుగారి దగ్గరికొచ్చిన తర్వాతే నిజంగా అమ్మవారికి కనెక్ట్ అయింది. అంతకుముందు అమ్మవారంటే చాలా భయం ఉండేదనమాట. శివుడంటే చాలా దగ్గర ఏంటంటే హ్యాపీగా అనిపిచ్చేది. అమ్మ అంటే చాలా భయం. అందులో అక్కడ విన్న మాటలు కానీ ఏదైనా గూడా ప్రతీదీ అమ్మవారి శక్తి స్వరూపిణి అని చెప్పి భయపెట్టేటట్టే ఉండేవి. ఫస్ట్ టైమ్ అమ్మని అమ్మలా చూడాలి అన్నది మాత్రం గురువుగారి వల్ల తెలిసింది. అంటే అక్కడ భయం ఏం లేదు. మన అమ్మ ఎలాగో అలాగే గురూజీ ఎప్పుడూ ఒకటే చెప్పేవారు. ఏంటి అంటే మీ అందరికంటే నీ మీద ఎక్కువ ఎవరికి ప్రేమ ఉంటుంది అంటే అమ్మకే కదా! అమ్మకే ప్రేమ ఉన్నప్పుడు అంటే ఈ జన్మలో మనిద్దరం కలిసి ప్రయాణం పూర్తిగా 100 సంవత్సరాలు చేసేస్తే ఆ తల్లి, కూతురు ఎంత అంటే 80 ఇయర్స్ మాత్రమే ఉంటుంది తల్లికి, కూతురికి అంటే ఆ జర్నీ ఒక లైఫ్ జర్నీ. అలాంటప్పుడు ఈ 80 ఇయర్స్ నీతో ఉన్న అమ్మకి ఇంత ప్రేముంటే మరి ఎప్పుడు అంటే నువ్వెన్ని జన్మలెత్తావో, ఈ సృష్టి ఎన్ని సార్లు మొదలైందో, ఎన్ని సార్లు ఎండ్ అయిందో, అన్ని సార్లు ఆ జగన్మాత మనకి తల్లి కిందొస్తోంది కదా! అప్పుడు ఆ తల్లికి ఇంకెంత ప్రేముంటుంది అని అన్నప్పుడు స్లోగా ఏంటి అంటే ఆ భయం పోయి అమ్మతో ప్రేమ అన్న కనెక్షన్ అంటే అప్పటి వరకు భయం లేకపోతే అమ్మవారి కోపం ఇలాంటివన్నీ పోయి స్లోగా అమ్మవారికి ప్రేమ. ఆ తర్వాత నిజంగా ఆవిడ ఎంత ప్రేమమూర్తి అన్నది ఆవిడతో కనెక్ట్ అయిన తర్వాత స్లోగా అర్థమవుతూ ఉన్నప్పుడు నిజంగా ఆవిడ ఒడిలో ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది అని తెలుస్తుంది కదా! బావుంది. అమ్మ మీకు మ్యారేజ్ ఎప్పుడయింది? 2002లో అయింది హుహు. పెళ్లి. ఆహ్, అంటే మీరు ఈ రంగంలోకి రాకముందే అయిందా? ఈ వచ్చిన రంగంలోకి తర్వాత అయిందా? లేదు. ఫస్ట్ ముందే అయింది పెళ్లి. హుహు. పెళ్ళయిన తర్వాతను అంటే ఈ మేలో పెళ్ళయింది కదా! నెక్స్ట్ జనవరిలో నేను గురువుగారిని కలిసాను. మరప్పుడు మీ వారేమన్నారు? ఏమనలే. ఆయనకి ఇష్టమే దేవుడంటే. అసలు ఫస్ట్ ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళడమే ఒక విచిత్రమైన సంఘటననమాట. హుహు. అదెలా అంటే వేరే ఎవరో వచ్చారు మా ఇంటికి. అంటే మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్. ఆ ఫ్రెండొచ్చి ఆవిడ మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళమన్నారు గురూజీ దగ్గరికి. గురూజీ దగ్గరికి తీసుకువెళ్ళమంటే మేము ఆవిడతో కలిసి ప్రయాణం చేసి ఆవిడనక్కడ దింపడానికని వెళ్ళాం. దింపడానికని వెళ్ళిన మాకు ఆయనతో అలా అంటే గురువుగారితో అలా బంధం ఏర్పడింది. ఆ తర్వాత మంత్రం, దీక్ష ఇంక వరుసగా జరిగిపోయాయి. అందువల్ల ఏంటి అంటే ఇందులో ఒక రకంగా చెప్పాలి అంటే ఎవరి ప్రమేయం లేకుండా అది దైవ నిర్ణయం కిందే వెళ్ళింది కాబట్టి ఇంకా ఆయన కూడా దానికి ఫుల్‌గా సపోర్టే అయింది. వారేం చేస్తూ ఉంటారు? ఇదివరకు వారు కూడా 2014 వరకు సాఫ్ట్‌వేర్‌లోనే చేసేవారు. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఆయన కూడా ఈ శ్రీ విద్యలోకే చిన్నప్పటి నుంచి వేణుశ్యామ గారు ఎలా ఉండేవారు? హ్మ్.
ఎలా మెలిగేవారు అందరితోటి? అది నేను చెప్పడం ఎలా, అందరూ చెప్పాలి. కాకపోతే ఎప్పుడు కూడా ఎవరితో గొడవలు పెట్టుకోవడం ఇష్టం లేదు. ప్రశాంతంగానే ఉండేది జీవితం. చాలా అసలు మీరెంత స్వీట్ హార్ట్ అంటే అసలు మాటల్లో చెప్పలేము అసలు. పైకి ఇలా ఉన్నా కూడా వెరీ సాఫ్ట్ అండ్ స్వీట్ మీరైతే అసలు. చాలా బాగా అనిపిస్తుంది మీ వ్యక్తిత్వం. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడు ఒక చక్కటి వైట్ సారీలో ఇట్లా సరస్వతీదేవి లాగా కనిపించారు. అరే భలే ఉన్నారే అని అనిపించింది అసలు. అంటే ఆ ముఖంలో ఆ తేజస్సు, వర్చస్సు అది దైవీ కళ ఉట్టిపడిందనమాట. అప్పటి నుంచి నేను మీకు కనెక్ట్ అయ్యాను.